నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుకునూరుపల్లి మండలంలో బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జన్మదిన వేడుకలు. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందన్న తల్లిదండ్రుల ఆవేదన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వచ్చే సోమవారం నుంచి 5 రోజుల పాటు కన్నుల పండుగగా వేడుకలు. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేగుంట బైపాస్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. చేగుంట బైపాస్ రోడ్డు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెరిక్ చౌరస్తా వద్ద ఆయనకు గజమాలతో సన్మానం చేసి టపాకులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సాయి గౌడ్, శ్రీకాంత్ తో పాటు మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వాసవి క్లబ్ జిల్లా చైర్మన్ పరంజ్యోతి తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. పేదలకు పులిహోర ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదినోత్సవం పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఆ భగవంతుడు ఆయనను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు కల్పిస్తూ మున్ముందు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వాసవి క్లబ్ జిల్లా చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, వెంగళరావు, జూకంటి రాజాగౌడ్, మండల మహిళా నాయకురాలు లక్ష్మి, యువజన కాంగ్రెస్ నాయకులు సాయి కుమార్ గౌడ్, శ్రీకాంత్, రాంపూర్ శ్రీనివాస్, భాస్కర్, స్టాలిన్, నర్సింగ్లు, మొజామిల్ తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండలంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క 54వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాము. దీనికి సహకరించిన మా తోటి కార్యకర్తలకు, నాయకులకు, అలాగే నియోజకవర్గం నుంచి కూడా వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు జరుపుకోవాలని కోరుకుంటూ ముత్తంరెడ్డి గారి అడుగుజాడల్లో ఎల్లవేళలా ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకొని నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు మా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇది గ్రహించాలి. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారిని మనము ఎమ్మెల్యేగా చేసుకుంటే తప్పకుండా ముత్తంరెడ్డి గారి ఆశయాలను తండ్రి గారి బాటలో నడిచి ఎనలేని అభివృద్ధి సేవలు చేయడానికి నిరంతరం ప్రజల మధ్యలో ప్రజల సేవ కోసం తిరుగుతున్న గొప్ప నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మరొక్కసారి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన చేగుంట పట్టణంలో మన సీనన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాము. ఇలాంటి పుట్టినరోజులు సీనన్న ముందు చాలా జరుపుకోవాలి. ఇలాగే మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, అలాగే ముందు భవిష్యత్తులో అన్న కూడా రాజకీయంగా మంచి పొజిషన్లో ఉండాలి. మనం అనుకున్న ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కూడా కావాలి చెరుకు సీనన్న అని మనసారా కోరుకుంటూ చెరుకు సీనన్న మళ్ళీ ఒకసారి మీకు మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. చేగుంట పట్టణంలో మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి 54వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మా మండల పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండుగ వాతావరణంగా ఎంతో సంతోషంగా
ఈ జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది. దీనికి ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. మరి ముందు ముందు ఆయన కూడా ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలి. ఆయన మా ఆశయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కూడా కావాలని మా ముత్యంరెడ్డి గారు చేసిన సేవలను ప్రజలంతా గ్రహించి కూడా ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా కూడా చేయాలని కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ సంతోషంగా మా కార్యకర్తలందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి దవాఖానా మేడ్చల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ రమేశ్రీ ఎస్ఐ రాజేష్లు ప్రారంభించారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి దవాఖానా మేడ్చల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక తహసీల్దార్ రమేశ్రీ ఎస్ఐ రాజేష్లు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగానే బీపీ, షుగర్, కంటి, చెవి, గొంతు, వరిబీజం సంబంధించిన సమస్యల పట్ల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంలో సుమారు 250 నుంచి 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా టాబ్లెట్లు అందించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగానే చికిత్సలు, ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాల్, కాంగ్రెస్ నాయకులు మసూద్ అలీ, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పంజా మహేందర్, నసీరుద్దీన్, రాజిరెడ్డి, శ్యామల, మహేష్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు దామోదర్, తిరుపతి గౌడ్, శివకుమార్, డాక్టర్లు భరత్, రమ్య, స్వాతి, హర్షిత, వెంకట కృష్ణసాయి, సంకల్ప గుప్తా, మార్కెటింగ్ మేనేజర్ హరికృష్ణ, రవికాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు కల్వకుంట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ అనే కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ మరియు లయన్స్ క్లబ్ మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం చాలా మంచిది. ఇంకా రూరల్ ఏరియా కూడా వాళ్ళంతా వచ్చి ఇక్కడ చాలా మటుకు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకోవడానికి ఈ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ క్యాంప్ పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. దామోదరరావు, నేను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో పనిచేస్తాను. ఇక్కడ హెల్త్ క్యాంప్ చైర్పర్సన్గా ఉంటూ నేను మా క్లబ్ తరఫున మరియు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఊరికి ఏదైతే ఆరోగ్యం అందుబాటులో లేదో, డబ్బులు అందుబాటులో లేకుండా ఏదైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇంటింటికి వైద్యం అందాలనే ఉద్దేశం సంకల్పంతో మా సంస్థ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు మరియు రామాయంపేట లయన్స్ క్లబ్ రెండు సంయుక్తంగా మరియు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఊరికి ఏ ప్రజలకు ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇంటింటికి ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాము. ముందు చిన్న పల్లెటూర్లకు కూడా విస్తరించి ప్రతి ఇంటికి మా తరఫున వైద్యం అందేటట్టు మేము చూస్తామని ఈ ప్రెస్ ముఖంగా మనవి చేస్తూ నమస్తే. మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో నవదాత శిశువు మృతి చెందింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వంశీ భార్య శిరీషకు ఈ నెల 15న మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప మరణించిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వంశీ భార్య శిరీషకు ఈ నెల 15వ తేదీన మేడ్చల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. శిశువు బాగా ఏడుస్తోందని, జ్వరం వచ్చిందని శుక్రవారం వైద్యురాలికి తెలిపారు. చిన్నపిల్లల వైద్యుడు వస్తాడని 3 గంటల వరకు ఆపారని పేర్కొన్నారు. నర్సుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్ పట్టణంలోని మెడినోవా ఆసుపత్రిలో ఉన్నారని అక్కడికి వెళ్లాలని సూచించారు. శిశువును తీసుకుని తండ్రి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించాడు. పరిస్థితి విషమంగా ఉందని నగరానికి తీసుకువెళ్లాలని తెలిపారు. వెళ్తుండగానే మార్గమధ్యంలోనే నవజాత శిశువు చనిపోయింది. బాధితులు మేడ్చల్ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని పేర్కొన్నారు. ఈ విషయమై వైద్యుడు సుధీర్ కుమార్ ను వివరణ కోరగా శుక్రవారం సెలవు కావడంతో రాలేదన్నారు. కానీ హాజరు అయినట్లు రిజిస్టర్లో ఉందని, సమయానికి స్పందించకపోవడంతో ఇలా జరిగిందని బాధితులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నైట్ నుండి పాప కొద్దిగా ఏడుస్తుంది సార్. ఏడుస్తుందని చెప్పేసి నేను మార్నింగ్ లేవగానే 7 o'clock చెప్పాను, నర్స్ గారికి చెప్పాను. మేడం పాప కొద్దిగా ఏడుస్తుంది, కొంచెం బాడీ హీట్ ఉన్నట్టుంది, జాండీస్ కూడా ఉన్నామంటే సరే డాక్టర్ వస్తారు చెప్తామన్నారు.
చెప్తాం అన్నారు. మేడం బయటకన్నా వెళ్ళాలా మేడం అంటే లేదు సార్ వస్తారు అని చెప్పేసి నన్ను 11 వరకు వెయిట్ చేశాను. నాకు కొంచెం భయమైందని చెప్పేసి ఇక్కడ పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి జాండీస్ ఏమైనా ఉన్నాయా సార్ అని చెక్ చేయించాను. జాండీస్ ఏం లేదండి, కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అన్నారు. సరే అని చెప్పేసి వచ్చిన తర్వాత పాలు ఇచ్చింది, కొంచెం పండుకున్న తర్వాత మళ్ళీ బాడీ అలాగే సేమ్ అయింది. అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించింది చూడడానికి. మేడంని పిలిచాను, మేడం వచ్చి చూడగానే నా సుధీర్ సార్ ఫోన్ చేశాను, సార్ మేడిన వాళ్ళు ఉన్నారు రమ్మంటున్నారు అని చెప్పారు. అప్పుడు ఫుల్ వర్షం వస్తున్నది, అలాగే బయలుదేరాను, వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తే హార్ట్ బీట్ మొత్తం పడిపోయిందండి. మీరు ఇప్పటికే చాలా లేట్ చేస్తారు, ఇప్పటివరకు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిటర్న్ మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటే ఇప్పటిదాకా ఏం చేస్తారు, పాప పరిస్థితి ఇంతగా క్రిటికల్గా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత 90 ఛాయిసెస్ లేవు బాబు, మీ అదృష్టం అంతే, మేమైతే గ్యారెంటీ లేదేమో, మీరు ఈ హాస్పిటల్ నుండి వేరే హాస్పిటల్ రిఫర్ చేస్తాము, పర్మిట్ అనేది ఉన్నది, హాస్పిటల్కి పంపిస్తున్నాము, దారిలో కూడా వెళ్తుంటే చెప్పలేమండి అని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళి చెక్ చేసేసరికి అయిపోయిందని చెప్పేసి చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము, కన్ఫర్మ్ చనిపోయారని చెప్పారు సార్. ఇప్పుడు పొద్దున నేను 7 గంటలకు ఇన్ఫామ్ చేస్తే నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన ఎమర్జెన్సీ డాక్టర్ నాకు ఎందుకు రాలేదు, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ప్రైవేట్లో ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఏమో హాలిడే అంటున్నారు, అక్కడనేమో డ్యూటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు నాకు బాధ్యులు ఎవరు? ఈ డాక్టర్ ఇక్కడ ఉండాలి కదా, ఎమర్జెన్సీ డాక్టర్ ఇక్కడ లేరు, ప్రైవేట్లో అయితే ఉంటున్నారు. మరి ఇదే డాక్టర్ ఇక్కడ చూసే డాక్టరే ప్రైవేట్లో ఉన్నారు. నాకు ఇదే ఏదైనా సమాధానం చెప్పాలని. మెదక్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన చర్చ్ నుంచి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు క్రైస్తవులు. యేసయ్యను ఆరాధిస్తూ మెదక్ పాత బస్టాండ్ వరకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని విజయవంతం చేశారు. కొన్ని మతతత్వ పార్టీలు భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు జూకంటి రాజుగౌడ్. మండలంలోని భీమరావుపల్లిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా నార్సింగి కొన్ని మతతత్వ పార్టీలు భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ అన్నారు. మండలంలోని భీమరావుపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాగౌడ్ హాజరయ్యారు. అనంతరం రాజాగౌడ్ మాట్లాడుతూ మతతత్వ పార్టీల కుట్రలో రాజ్యాంగం నలిగిపోవద్దని, రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కలిగించిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకై జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు సంపదను దోచిపెడుతుందని రాజాగౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ గాంధీ విగ్రహాల వద్ద మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ ప్రజలు నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వినోద్, ఎన్ఎం రాజేందర్ రెడ్డి, గోవర్ధన్, రాజేష్ తదితరులు ఉన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో భాగంగా ఈరోజు భీమరావుపల్లి గ్రామంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రతి ఒక్క పౌరునికి వివరించడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మీద దాడి చేస్తూ రాజ్యాంగాన్ని మారుస్తామనే కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రను అడ్డుకోవడానికి ప్రజలందరూ మమేకమై తమ సత్తా చూపాలని, బీజేపీ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ ప్రజలను ఎక్కడెక్కడ రాజ్యాంగాన్ని మారుస్తున్న సందర్భంలో వారిని నిలదీయాలని ప్రజలను మమేకం చేయడం కోసం యాత్ర చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు భీమరావుపల్లిలో మంచి స్పందన లభించింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వారు ఈ భారతదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ సంపదను నెలకొల్పినటువంటి ఆస్తులను పిడికెడు మంది పెత్తందారులకు, పెట్టుబడిదారులకు అప్పయపడం కోసం కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తూ అక్కడున్న ఖనిజ సంపదను పిడికెడు మంది పెట్టుబడిదారులకు అప్పయపడం కోసం అక్కడ ఆ ఖనిజ సంపదను అక్కడ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నందున ఈ ప్రభుత్వంపై కూడా నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఆ నరేంద్ర మోడీ హర్యానాలో జరిగిన ఒక సభలో
తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయికి ఇటువంటి విమర్శలు తగునని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు మీరు అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో రక్తపాతాన్ని పారిస్తున్నారు. అమాయకులను, గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారు. మీరు చేసే చర్యలు మిమ్మల్ని ప్రశ్నించలేకపోతున్నందుకు ఈ సమాజాన్ని మేల్కొల్పి మీ తప్పులను ఎండగడుతూ మిమ్మల్ని నిలదీసేందుకు ప్రజలను చైతన్యపరుస్తాం. అదేవిధంగా మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను పక్కదోరను పట్టించిండ్రు. ఒకళ్ళు చేపలు పెంచుకునాలే, ఒకళ్ళు బర్రెలు పెంచుకునాలే, ఒకళ్ళు గొర్రెలు పెంచుకునాలే, ఒకళ్ళు పందులు పెంచుకునాలని చెప్పి మన యువతను అడ్డుకొని వాళ్ళు చదువుకోకూడదు, చదువుకుంటే వాళ్ళకు తెలివి వస్తుంది, వాళ్ళు రేపు మనను ప్రశ్నిస్తారు అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించకుండా ఈ విద్యను అడ్డుకొని యువతను చైతన్యం చేయకుండా అడ్డుకొని వాళ్ళేమో ఇక్కడ మొత్తము పేదవారి భూములను కొల్లగొట్టిండ్రు. కంపెనీలు పెట్టుబడిదారులతో పేద ప్రజల యొక్క భూములు లాక్కొని వాళ్ళు భూస్వాములుగా మిగిలిపోయింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు. అదే కాంగ్రెస్. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యను తెలుసుకుని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని నీటి సమస్య కాంగ్రెస్ పాలనలో విస్తృతమైందన్నారు. ఏ మండలంలో అయినా చివరి ఊర్లలో త్రాగునీరు అందటం లేదన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు. గ్రామాల్లో బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉన్న చోట్ల మిషన్ భగీరథ నీటిని తక్కువగా వదిలి బోర్లు లేని చోట ఎక్కువగా సరఫరా చేయాలని, నల్లాలు వదిలినప్పుడు కరెంటు తీసివేస్తే మోటార్ల వాడకం నివారించవచ్చునని, తద్వారా నీటిని అందరికీ అందుతుందని అన్నారు. నీరు నింపడం పూర్తయిన వెంటనే నల్లాలను కట్టివేయాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మర్కు సంబంధించిన విషయాలు. మరి అధికారులందరూ కూడా మరి వాళ్లకు గ్రామాలల్లో ఇంటింటికి నీరు సరిగా రావట్లేదు, టేలెండ్ వరకు నీళ్లు పోతలేవు అంటున్నారు. మరి ముఖ్యంగా టేలెండ్ అంటే చివరి ఇంటి వరకు నీళ్లు పోవాలి. మరి ఆ నల్లాలు అనేది పైనుంచి సప్లై తక్కువ ఉన్నది వాటరు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చేగుంట మండలి కానీ, నార్సింగ్ మండలి కానీ, ఈ మున్సిపల్లో ఉన్న అన్ని గృహాలకు మరి గృహిణులు కానీ, ఆ ఇంటి యజమాని కానీ నా ఒకటే రిక్వెస్ట్, మరి పాపం చాలా మంది ఇబ్బంది పాలవుతారు. మీరేమో ఇంట్లోకి నల్ల వస్తే దానికి ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టట్లేదు. ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టకుండా నల్ల ట్యాప్ లేకుంటే నల్ల రాగానే పట్టుకొని 2 బకెట్లు నింపి మీరు ఆ మోరిలో పడేస్తున్నారు, లేకుంటే టాయిలెట్లో పడేస్తున్నారు. అవి నీళ్ళని వేస్ట్గా మరి నల్లాల మోరిలలో పడి వృధాగా పోతున్నాయి. రానోళ్ళకేమో రావట్లేదు. వాళ్ళేమో చాదబాయిలో ఎక్కడ దూరం నుంచి మోట బాయిల కాడికి వెళ్ళి బయటకు వెళ్ళి సైకిళ్ళ మీద, బండ్ల మీద, రిక్షాల మీద నీళ్లు తెచ్చుకొని నానా తిప్పలు పడుతున్నారు. మా దృష్టికి వచ్చింది. మరి హైదరాబాద్కు మరి గోదావరి నుంచి వచ్చే వాటర్ గతంలో మరి పూర్తి స్థాయిలో ఇలాంటి పరిస్థితి లేకుండే. ఇప్పుడు మరి ఎందుకు వస్తలేవో నల్లాలు మాకు కూడా అర్థమైతే లేదు. గత 6-7 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ గ్రామం పోయినా మంచినీరు లేవంటున్నారు. గత 15 ఏళ్ల కింద ఏ సమస్య ఉన్నదో మళ్ళీ ఆ సమస్య పునరావృతం అవుతున్నది. దయచేసి ఉన్నంతలా అని ప్రతి ఇంటి యజమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులైతే దండం పెడుతున్నా, దయచేసి మీరు నీళ్లను వృధా చేయకండి, మంచినీరును తాగునీరును వృధా చేయకండి. ఈ నీటి సమస్య చాలా కీలకము. నీరు చాలా పవిత్ర. బీఆర్ఎస్ చెలో వరంగల్ రజతోత్సవ సభ సందర్భంగా కుకునూరుపల్లి మండలంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ చెలో వరంగల్ రజతోత్సవ సభ సందర్భంగా ఈరోజు కుకునూరుపల్లి మండలంలోని కోల ఆంజనేయ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కుకునూరుపల్లి మండల స్థాయి సన్నాహక సమావేశం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. మా కాలంలో రైతు బంధిస్తే అందరికి ఇచ్చినాం, రైతు బీమా ఇస్తే అందరికి ఇచ్చినాం, ఇల్లు ఇస్తే అందరికి ఇచ్చినాం, నీళ్ళు ఇస్తే అందరికి ఇచ్చినాం. ఏది ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అందరు కమ్యూనిస్టులకు ఇచ్చినాం, బీజేపీలకు ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం.
మన కేసీఆర్ ఈ తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు ఈ తెలంగాణ వాదులు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని ఇచ్చినాం. కానీ ఏమంటుండ్రు, మాకు ఓటేస్తేనే నీకు ఇందిరా మేలు, మాకు ఓటేస్తేనే నీకు రేషన్ కార్డు, మాకు ఓటేస్తేనే గ్యారంటీ. మనం 3 ఏళ్ళ అవసరం లేదు, అది త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మళ్ళీ అధికారంలోకి మన కేసీఆర్ వస్తున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఎదిగిన కొడుకుల సంగతి అప్పుడు చూసుకున్నాం. చూసుకున్నావా ఆలస్యంగా నిలబడేటువంటి కార్యకర్తలుగా మనం ముందు పోదాం. ఇలా కొంతమంది అనుకుంటారు కమర్షియల్గా రాజకీయ నాయకుడు ఎప్పుడు కమర్షియల్గా ఉండరు. ప్రజలకు సేవ చేసేవాడే, ప్రజలకు అంకితమయ్యేవాడే ప్రజానాయకుడిగా గుర్తింపు పొందుతారు. కానీ ఇలా ఏదో మాఫియా మందిగా ఉన్నవాడికి చాలా రోజులు అడగలేరు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలో ఒక నాయకుడిగా చలామణి కావాలంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసేవాడు తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు, నిలబెడతారు, గెలిపిస్తారు. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా ఒక నాయకుడిగా, మీ అందరూ కూడా నాయకుడిగా ఎదగాలి. మీ అందరూ ఎంపీటీసీ కావాలి, ఎంపీపీ కావాలి, ఎంపీటీసీ కావాలి, సర్పంచ్ కావాలి, వార్డు మెంబర్ కావాలి, జిల్లా పరిషత్తును కైవసం చేసుకోవాలి. మన కుటుంబాల గడ్డ మీద గులాబీ జెండాను రెపరెపలాడించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొత్తగా మండలి వచ్చింది, ఓట్లు లేకపోతే వాళ్ళు నష్టపోతారు. ఇప్పటికే కాంగ్రెస్ ఓటేసి, ఇప్పటికే బీజేపీకి ఓటేసి కనబడకుండా పోయింది. బీజేపీకి ఓటేసిన పడ్డ 200 ఆయనకు వచ్చింది. కనీసం కాబట్టున్నా ఏమన్నా ఫోన్ అవుతాడా, ఇదే కదా కనిపిస్తుందా చెప్పండి. కనిపిస్తున్నారు. నరేంద్ర మోడీ వచ్చిండు, ఆయన వచ్చినాక 35,000 రూపాయలు తులం బంగారం ఎంతైతే ఇక బంగారం విషయం ఇద్దరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు రాయడం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నరేంద్ర మోడీ పాలన అట్టుంది, రేవంత్ రెడ్డి పాలనకి ఇట్టుంది. స్వర్ణ యుగంగా ఉన్న ఈ పాతాలని పోయేటువంటి ఈ ప్రభుత్వం ఏమన్నా మరొక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మనం అధికారంలో రావాలి. అధికారంలో రావాలంటే మన కేసీఆర్ చేస్తే రాదు, హరీష్ చేస్తే రాదు. ఎవరు చేస్తే వస్తుంది? మీరు చేస్తేనే వస్తుంది. మీరు కష్టపడితే నేనుకున్నా, బాబాయ్ అనుకున్నా, రవి అనుకున్నా, జయబాబు అనుకున్నా, ఎవరుకున్నా కూడా మీరు కష్టపడితేనే వస్తుంది. మీకు గుర్తింపించినప్పుడే పార్టీ నిలబడుతుంది, జెండా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పల్లెలలో కేసీఆర్ గారు ఏం చేయాలి? పల్లెల్లో ప్రతి గ్రామానికి ప్రకటించినాం. కొద్దిగా తల్లి చెత్త పోతి చెత్త అనగానే కేసీఆర్ పేరు ఇస్తుంది. మంచి నేను నిలబడుతుంటే, మంచి నిలబడుతుంటే కేసీఆర్ కనిపిస్తాడు. పొలంకాడికి పోతే కేసీఆర్ కనిపిస్తాడు. కరెంటు చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. బిడ్డ డెలివరీ అయితే కేసీఆర్ కనిపిస్తాడు. కేసీఆర్ బిడ్డ పెళ్లి కట్టుకుంటే కేసీఆర్ కనిపిస్తాడు. కళ్ళం కాడికి పోతే కేసీఆర్ కనిపిస్తాడు. ఎక్కడ చూసినా కేసీఆర్ అని చెప్పి మనం చూస్తున్నాం. కానీ ఎలా ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డిని తిరుగుతుంటే ఎవరు చూసినా అదే కాంగ్రెస్ తిరుగుతున్నా. మరి కాంగ్రెస్ వ్యక్తులు కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారి వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడు తిరుగుతారు. నిలబడగా కేసీఆర్ ఉన్నాక ఎక్కడ పంపుకొని లేకపోతే త్యాగం చేసుకున్నారు, రూపాయలు సంపాదించుకున్నారు, నాకు కారణం అనుకున్నాం. ఇలా ఈ దరిద్రుల విచారణ కూడా బంద్ అయిపోయిందని కాంగ్రెస్ అనుకుంటుంది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం రోజున విస్తృతంగా పర్యటించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. స్థానిక పిఆర్సీఎస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నార్సింగి ఈవో నాగభూషణంతో గ్రామ సమస్యలపై విచారించగా గత 3 నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు రావటం లేదని, తన సొంత డబ్బులతో కార్మికులకు కొద్ది డబ్బులు ఇచ్చానన్నారు. పాడైన బోర్ల
మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్ కోసం అప్పులు తెచ్చి నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన కార్మికులకు కనీసం జీతం కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. సొంత డబ్బులు అందించి కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఆదుకుంటున్న నార్సింగి ఈవో నాగభూషణంను ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో ఫోన్లో మాట్లాడి పంచాయతీలకు నిధులు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ దుబ్బాక నుంచి భూంపల్లి, బోనాల, కొండాపూర్, దొంగల ధర్మారం, శివాయిపల్లి, నర్సంపల్లి నుంచి నార్సింగి, మీర్జాపల్లి, చిన్నశంకరంపేట మీదుగా మెదక్కు బస్సులు ఉండదని, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిన్న వ్యాపారస్తులు, సన్నకారు రైతులు దాంతో చాలా మేలు జరుగుతుందన్నారు. ఆ రూట్ లో బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, అక్కడి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. స్పందించిన ఎమ్మెల్యే దుబ్బాక బస్ డిపో మేనేజర్ కి ఫోన్ లో సంప్రదించి వెంటనే ఈ రూట్ లో సర్వే నిర్వహించి బస్సును వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. వరంగల్లో ఈ నెల 27న జరగబోయే రథోత్సవాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రజతోత్సవ సభకు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం రజతోత్సవ వేడుకల గోడ పత్రికను కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. మండల పరిధిలోని నర్సంపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ, పెద్దిరాజుల కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, ఆర్ఐ శ్రీధర్, ఈవో నాగభూషణం, మాజీ డిప్యూటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తం సవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూపతిరాజ్, పిఎస్సిఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్, మైలిని రాజశేఖర్, కాంగ్రెస్ పిసిసి సేవాల్దార్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పిఎస్సిఎస్ సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి నేను కూడా అధికారులను మరి వారందరికీ మరి నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా మరి అకాల వర్షాలు బాగా పడుతున్నాయి, వడగళ్ళ వానలు పడుతున్నాయి. మరి మీరు అన్ని గ్రామాలలో తిరిగి మరి ఏ గ్రామంలో మరి ఎన్ని లారీలు కావాలి, మరి సరి అయిన సరంజామా ఉన్నదా లేదా, సంచులు ఉన్నాయా, మరి అక్కడ ట్రాన్స్పోర్ట్ అలగేషన్ ఉన్నదా, మరి తర్వాత ఏ రైస్ మిల్లుకు అలగేషన్ చేసిర్రు, మరి అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లను మరి వాటిని పూర్తి స్థాయిలో దగ్గరుండి చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మరి మా పోలీస్ సోదరులు కూడా రోడ్ల మీద వడ్లండి పోస్తున్నారు. మొన్న నా దృష్టికి వచ్చింది, 2 కార్లు యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పాలయ్యారు. 2 వీలర్లు అయితే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఎక్కువ రోజులు ఉండకుండా మరి దాదాపు మరి ఒక 10-15 రోజులలో పూర్తి చేసినట్టయితే పూర్తిగా అన్ని గ్రామాలలో నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన పిఎస్సిఎస్ సెంటర్లను పూర్తి స్థాయిలో మరి నిర్వహించి మరి ఇది కాకుండా కూడా మరి మహిళా గ్రూప్ సంఘాలకు కూడా ఐకేపీ వాళ్ళకి కూడా సంఘాలు చాలా మరి వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నారు. ఇవన్నింటినీ కూడా త్వరలోనే అధికారులు మరి దగ్గరుండి, ఎక్కడో హైదరాబాద్ నుండి ఫోన్ల మీద నడిపేయడం కాదు, మీరు ఫీల్డ్ల మీద రావాలి. ఖచ్చితంగా వచ్చి మరి అన్ని గ్రామాలు తిరిగి రైస్ మిల్లలు ఏం జరుగుతుంది, ఏ ఊరికి ఏ లారీ వచ్చింది, మరి పోయిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎక్కడైనా రైతుల నుంచి మాకు ఫోన్ వచ్చి ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా అధికారుల మీద చర్య తీసుకుంటాం. అవసరం అనుకుంటే సస్పెండ్ కూడా చేపిస్తాం. మరి జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి, మరి వర్షాలు పడితే పాపం వాళ్ళు ఎన్ని కష్టపడ్డ మరి పూర్తిగా మరి నీళ్ళ పాలు అయిపోతుంది. ఇన్ని రోజుల నుంచి పెట్టుబడి లేక మరి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రుణమాఫీకి సంబంధించింది వీళ్ళు రుణమాఫీ ఇవ్వలేదు. కనీసం పెట్టుబడి సహాయం ఇస్తా అన్నది అది కూడా ఎగ్గొట్టిండ్రు. మరి రైతులు అప్పులు చేసుకొని 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీలు తెచ్చుకున్నారు. మరి ఈ సమయంలో కనీసం పండించిన పంటకు కూడా మరి కొనుగోలు కేంద్రాల కాడ సరి అయిన సమయంలో మీరు విధులు నిర్వహించకపోతే వర్షాలు పడి వరగల్ల వానొచ్చి మరి మట్టిపాలయ్యి నీలపాలవుతుంది. దయచేసి అధికారులు శ్రద్ధతోటి ఇవన్నీ చేయవలసిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు, గజ్వేల్ నర్సాపూర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ
కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని గజ్వేల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సోమవారం నుండి ప్రారంభమై 5 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆలయ దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనుకునేవారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం, టీఎండి లక్ష్మణ్, ఏడెల్లి శ్రీనివాస్, అత్తెల్లి కిషన్, రాజాగౌడ్, తిరుపతి రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, నాగరాజు నేత, నిమ్మ రమేష్, నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, సురేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి బ్రహ్మాండంగా మొదలు కానున్నాయి. ఇందుకు గజ్వేల్లో గత 19 సంవత్సరాలుగా రోజు రోజుకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనబడుతున్నది. భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి మన గజ్వేల్లో ప్రతిష్ఠించడం నిజంగా ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి మన ఈ యొక్క ప్రధాన ఆచార్యులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క గతంలో ఈ గుడి ఇక్కడ ఉండాలని ఆయన చేసిన కృషి మా గజ్వేల్ వాసులందరికీ తెలుసు. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవునికి సహాయ సహకారాలు అందించి ఈ దేవునికి కృపకు పాత్రలైనందుకు గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో 126 మంది శాశ్వత సభ్యులతో మొన్ననే గత 8 నెలల కింద కొత్త సభ్యులకు ఆహ్వానించినందుకు వాళ్ళ పాత కమిటీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 50 మంది కొత్త శాశ్వత సభ్యులుగా ఇందులో చేర్చుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా సమిష్టి కృషి, అలాగే గజ్వేల్లో ప్రతి ఒక్క భక్తుడు ప్రజల సమిష్టి కృషితో ఈరోజు ఇక్కడ ఇంత వైభవంగా మార్పులు జరిగినాయి. ఇలా యాగశాలనే కానీ, ఈ షెడ్ నిర్మాణమే కానీ, ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క గుడిని ఇక్కడ ఫంక్షన్ వేయడానికి కూడా మన కమిటీ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది గతంలో. దానికి అందరం కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రోజు రోజు పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా ఈ భగవంతుడు నెరవేరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గుడి దినదినాభివృద్ధి చెందుతున్నందుకు తార్కాణం. అందుకు సహకరించిన గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 19వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ సోమవారం నుండి 26వ తేదీ శనివారం వరకు వైభవంగా భక్తుల ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. దానికి పూర్వాంగంగా ఆలయంలో విమాన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఉదయము 10:45 ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని ఆ తదుపరి సోమవారం సాయంకాలము దాదాపుగా 6:30 నుండి అంకురార్పణ కార్యక్రమంతోని 19వ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. ఈసారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ప్రతిసారిలాగానే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కానీ అనే కొన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేయడం కానీ కమిటీ వారు నిర్ణయం తీసుకొని విశేషంగా చేస్తున్నారు. దినదిన అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కలవు వెంకట నాయక అన్నట్టుగా మన వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు కొంగు బంగారమై తీర్చేటువంటి ఆ స్వామివారు విశేషంగా చాలా సుందరంగా దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. దాని అలంకారప్రాయంగా కూడా కమిటీ వారు చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మన శాశ్వత సభ్యులు వచ్చేసి ధన సహకారం చేసినటువంటి భక్తులు, ఆలయంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చుంటానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ యొక్క ఈ ఉత్సవ పంచాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి భక్తులందరూ కూడా ఎవరైనా కానీ కూర్చుంటానికి ముందు ఆలయంలో సంప్రదింపులు చేసి పూజా కార్యక్రమము సోమవారము 21వ తారీఖు సాయంకాలము 6:30 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు కంకణబద్ధులై కూర్చుని యొక్క కార్యక్రమాల్లో విజయవంతంగా కూర్చుండి స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు, అందులో ఇష్టి యాగాలు కూడా సుదర్శన యాగం అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. అదేవిధంగా 24వ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. దానికి ముందుగా 23వ తారీఖు నాడు ఎదుర్కోల ఉత్సవాన్ని కూడా అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి కూడా చాలా భక్తుల కోలాటంతో
ధనులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మన గజవెల్లో ఉన్నటువంటి భక్తుల అందరి చేత కూడా ఈ ఉత్సవాలను కార్యక్రమాలు మనం జరుపుకోవడానికి సందిగ్ధం అయినాము. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క కార్యక్రమం కేసులకు పోలీసులకు భయపడకుండా పోరాటం చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ బిడ్డ ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని తెలంగాణ ఉద్యమ సామాజిక నాయకుడు గడ్డం మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. కేసులకు పోలీసులకు భయపడకుండా పోరాటం చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ బిడ్డ ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని తెలంగాణ ఉద్యమ సామాజిక నాయకుడు గడ్డం మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్ చేర్చుతూ 2025 జాతీయ జనగణనలో కులగణన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా కులగణను జరిపితే బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో న్యాయం జరుగుతుందన్నారు. తద్వారా బీసీ సమాజం దేశంలో రాష్ట్రంలో సరైన భాగస్వామ్యాన్ని పొందడం జరుగుతుందని గుర్తు చేశారు. అప్పుడే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యంగా నిజమైన గణతంత్ర దేశంగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నరసింహులు, ముబారస్పూర్ మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి స్వామి, అప్పాయిపల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో ప్రధానంగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉంది. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఎవరి జనాభా ఎక్కువ ఉన్నదో వాళ్ళు అధికారానికి, హక్కులకి, ఉద్యోగాలకి, అన్ని విషయాలలో వాళ్ళు దూరం ఉన్నారు. దీనికి కారణం ఏంది అని అంటే బీసీలు అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు బీసీలు అంబేద్కర్ మాట వినకపోగా చట్టసభల్లోకి రాలేకపోయినారు. చట్టసభలలో వాళ్ళ వాణిని వినిపించే అట్లాంటి వ్యక్తులు ఈరోజు లేరు. 60% ఉన్న బీసీలు, ఈ బీసీలకు ప్రాతినిధ్యం వహించే అట్లాంటి వ్యక్తులు లేకపోవడానికి గల కారణం అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వీళ్ళు వినకపోవడం వల్ల మాత్రమే వాళ్ళకి ఇప్పటి వరకు, అంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు వాళ్ళ తరఫున మాట్లాడే అట్లాంటి పరిస్థితులు లేకుండా అయిపోయింది. కాబట్టి ఎస్సీలకి ఉన్నది, మైనార్టీలకు ఎంఐఎం పార్టీ ఉంది, ఇక ఉన్నంత వర్గాలు రాజ్యం వెళ్తున్నాయి. 3% ఉన్నట్లాంటి వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళు రాజ్యం వెళ్తారు. అది బీజేపీ రూపం కావచ్చు, కాంగ్రెస్ రూపం కావచ్చు, బీఆర్ఎస్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా వాళ్ళు చట్టసభలలో వాళ్ళు తక్కువ మంది అయినా ఎక్కువ పదవులు తీసుకొని ఇవాళ బీసీలను బేరం చేస్తున్నట్లాంటి పరిస్థితి. బీసీలకి వాళ్ళు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పార్టీ ఇవ్వలే ఇప్పటి వరకు. ఎందుకంటే వీళ్ళని ఎంతసేపు డబ్బుల కోసం మాత్రమే ఎరచూపి వాడుకుంటారు తప్ప, వీళ్ళ ఓట్లను వాడుకుంటారు తప్ప వీళ్లకు హక్కులు రావాలని మాట్లాడుకునే పరిస్థితి ఎవరికి లేదు. ఈరోజు మనం చూసినట్టయితే 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇలా 42% కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ మేము అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ ఈ 42% మాట్లాడుకున్నప్పుడు మరి వాళ్ళకి ఇంకా 6 మంత్రులు ఉండాలి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం. ఆయన రాలే. ఒకటి. రెండోది, ఇక్కడ వీళ్ళు ప్రకటించిన దాన్ని పార్లమెంట్లో మనకు దానికి ఒక రాజ్యాంగంలో పొందపరచాలి. దానికి ఒక ఆర్టికల్ 9 ప్రకారము వాళ్ళకు దాన్ని అమెండ్మెంట్ చేయాలి పార్లమెంట్లో. అది ఇప్పటి వరకు దాన్ని చేయకపోగా, అంటే 1వ తారీఖు నాడు పార్లమెంటు నడుస్తున్న టైంన బత్తుల సిద్ధేశ్వరు జంతర్ మంతర్లో ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష కూకుంటే తనను తీసుకుపోయి 50 కిలోమీటర్ల దూరాన వదిలేస్తే తనకు ఆటో ప్రయాణం లేకుంటే అక్కడ ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ మెడలో దండ చూసి ఆటోలు ఆపితే దీనికోసం చేస్తున్నామంటే వాళ్ళు మళ్ళీ తెలంగాణ భవన్ దాకా వాళ్ళని తీసుకురావడం జరిగింది. రాగానే వెంటనే తెలంగాణ భవన్లో అమరణ నిరాహార దీక్ష కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ టైమున మన తెలంగాణ మంత్రులు, మన తెలంగాణ ఎంపీలు అందరూ కూడా అక్కడికి పోయారు, కానీ ఆయనను పరామర్శించినట్లాంటి పరిస్థితులు లేవు. ఎందుకో అది ఒక రకం. నీళ్లు కావాలని అడిగి ఓ వృద్ధురాలి మెడలో చైన్ ఎత్తికెళ్లిన ఘటన పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నజుగూడ మసీదు ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది.
సంగారెడ్డిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డిలో రన్ ఫర్ జీసస్ ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, యూసీవైఎఫ్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఉత్సాహంగా ఆటపాటలతో దేవుణ్ణి మహిమపరంగా నిర్వహించారు. వివిధ చర్చిలలో ఫాస్టులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, భోజన సదుపాయం కల్పించారు. చర్చి పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూబిన్ రెడ్డి, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంకు కృతజ్ఞతలు తెలుపుతూ నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంకు కృతజ్ఞతలు తెలుపుతూ నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మాదిగల కొరకు అనునిత్యం పోరాడుతున్న మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు జులిగరాజు, మల్లేశం, మేకల మల్లేశం, నర్సింహులు, కుమార్, పౌల్, వెంకటస్వామి, మైసయ్య, పవన్ కళ్యాణ్, రాజు, రవి, ప్రశాంత్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. మాకు 50 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ గవర్నమెంట్ ఆమోదించినందుకు ధన్యవాదాలు. మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ మందకృష్ణ మాదిగ ఆరోగ్య ఎన్నో రోజులు బతుకల మాదిగ సంఘాన్ని తరపున కోరుతున్నాము. జై మాదిగ, జై జై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 35 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన అల్పరిగని పోరాటం చేసి మా ఎస్సీ వర్గీకరణ కళ సాధించిన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గవర్నమెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మాకు వర్గీకరణ చేసి ఈ వర్గీకరణ చేసిన గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ మా నాయకుడు గత ఆరోగ్య ఆయుష్యాలతో ఉండాలని కోరుచున్నాము. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో శ్రీ దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మ తల్లి, మత్తడి పోచమ్మ తల్లి మరియు నాభిశీల ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో శ్రీ దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మ తల్లి, మత్తడి పోచమ్మ తల్లి మరియు నాభిశీల ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, అనంతరావుపల్లి గ్రామంలో అత్యంత సుందరంగా గ్రామ దేవతల ఆలయం నిర్మించడం అభినందనీయమని, ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. సకాలంలో వర్షాలు పడి పండిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చి రైతులంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ తాజా మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రావు, కప్ప భాస్కర్, దామనమైన మల్లేశం యాదవ్, దావుగారి యాదవ్, దావుగారి కిషన్ బైరం, రమేష్, దారా మల్లేశం, ఆత్మ కమిటీ డైరెక్టర్లు సయ్యద్ బాబా, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గజ్వేల్ మండలం ఆంధ్రపల్లి గ్రామంలో మన గ్రామ ప్రజలందరూ కలిసి ఊరు దేవతలకు ఎల్లమ్మ కానీ, మత్తడి పోచమ్మ కానీ, దుర్గమ్మ కానీ, మంకాలమ్మ కానీ అందరు కలిసి ఊరందరూ కలిసి వాళ్ళకి పండుగ వార్షికోత్సవం చేసుకున్నారు. పాడి పంట, బర్రె, గొర్రె ఊరు ప్రజలందరినీ పంట చల్లగా చూడాలని చెప్పి దేవతలకు మేము కోరుకోవడం జరిగింది. పల్లి గ్రామస్తులు ప్రథమ వార్షికోత్సవం దుర్గాదేవి మాత, అలాగే ఎల్లమ్మదేవి, మత్తడి పోచమ్మ, మాంకాలమ్మ అమ్మవార్లకు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులకు అందరికీ ఎల్లవేళలా ఈ గ్రామ దేవతలైనటువంటి అమ్మవార్లు వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఇది సమయం, ఈ ఎండాకాలం సమయంలో ప్రథమ వార్షికోత్సవం వచ్చిన సందర్భంగా గ్రామస్తులకే కావచ్చు, ఆర్గనైజేషన్ సభ్యులకే కావచ్చు, నిర్వాహకులకే కావచ్చు, గ్రామస్తులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం.
మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని పెద్దతాండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి సహకరిస్తూ ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందన్నారు. మండల పరిధిలోని పెద్దతాండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి సహకరిస్తూ ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తోందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయించడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, జై భీమ్, జై బాబు, జై సంవిధాన్, నార్సింగి మండల కన్వీనర్ రాజు గౌడ్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, టెలికాం బోర్డు మాజీ సభ్యులు రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అవుతున్నందుకు ఈ ప్రభుత్వానికి నార్సింగ్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నార్సంపల్లి పెద్ద తాండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇటు కార్యక్రమాలను కానీ ఈ ప్రపోజల్స్ పంపించి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడుతున్నందుకు నార్సింగ్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఈరోజు నార్సింగి మండలం నర్సంపల్లి పెదతండాలో గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, దుబ్బాక కాన్సెన్స్ ఇన్ఛార్జ్ చెరుసీరణ గారి వారి యొక్క సహకారంతో ఈరోజు 5 లక్షల రూపీస్ 5 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెద్దతండ రావడం జరిగింది. దాన్ని ఈరోజు మండల స్థాయి నాయకులను కలిసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి ఒక్క తండాలో మిగిలిపోయిన రోడ్లన్నీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. మేము ఇలానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రోడ్లు వేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోతూనే ఉంటాము. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం టైంపాస్ చేసుకుంటూ రిబ్బన్ కట్టేసిపోతున్నారు. నార్సింగ్ మండల్ నర్సంపల్లి పెద్ద తాండాలో మా గౌరవనీయులైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి మంత్రి సహకారంతో తెచ్చినటువంటి నిధులు 5 లక్షల రూపాయలతో నర్సంపల్లి తాండాలో సీసీ రోడ్ పోయడం జరుగుతుంది. మరి మేము ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నర్సంపల్లి విలేజ్కి కూడా ఇంకొక 5 లక్షలు ఉంది. అదే చూస్తే మన ఇంకా వివిధ గ్రామాలలో కూడా వల్లూరులో కూడా ఉండే, అది కొంచెం జర డిస్టెన్స్ ఉన్నది, అది కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మంత్రి కొండా సురేఖ గారి ఆదేశానుసారం మా మండలానికి నిధులు ఇచ్చి మన నార్సింగ్లో చూస్తే మొన్నటిదాకా సిద్దిపేట జిల్లా గజ్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉన్నదని, అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న తమ ఉనికిని చాటుకున్న వారికి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని, దీనివల్ల వారి కుటుంబాలతో పాటు తమ వద్ద పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్టర్ కార్యాలయానికి మాత్రమే ఉండదని, గత ప్రభుత్వం హయాంలో ధరణి పేరుతో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో బదిలీ కావడంతో దస్తావేజు లేఖలకు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయేతర భూములను సైతం స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తే దస్తావేజు లేఖర్ల ఉనికిని కోల్పోయి తమ కుటుంబాలతో పాటు తమ వద్ద పనిచేసే సిబ్బంది కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం రోజున గజ్వేల్ పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ వద్దు, పాత పద్ధతి ముద్దు అన్న నినాదంతో నిరసన వ్యక్తం చేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహమ్మద్ అమీద్, ఉపాధ్యక్షులు దనీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి మసూద్, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, ఓకే సలహాదారు మల్లేశం, నరేందర్ తో పాటు కార్యవర్గ సభ్యులు జి నవీన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, గోపాల్, ఇమ్రాన్, కృష్ణ, మాధవరావు, భానుప్రసాద్, సాజిద్, స్వామి, నర్సింగ్లు, సతీష్, నరేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. స్లాట్ విధానం వల్ల దస్తావేజు లేఖల కుటుంబాలు రోడ్డున పడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ప్రజలు వాళ్లకు అనుభవం లేకుండా దస్తావేజు కంప్యూటరైజేషన్ లోపల నుంచి రావడం వల్ల సరిగా టైటిల్ లేకుండా
కోట్ల రూపాయలు పెట్టుకున్న దస్తావేజుల వాల్యూలు కూడా సరిగా ఉండవు, బ్యాంక్ లోన్లు కూడా సరిగా రావు. కాబట్టి దయచేసి కంప్యూటరైజేషన్ డాక్యుమెంటేషన్లు కాకుండా పాత విధానంలోనే దస్తావేజులు అమలుగా ఉండేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దుపరిచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని అంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మా గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గల డాక్యుమెంట్ రైటర్స్ మేమందరము అదేవిధంగా స్లాట్ బుకింగ్ రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము కూడా కోరుతున్నాము. మాకు ఎలాంటి ఆధారాలు లేవు. మేము ఎప్పుడు కానీ మాకు జీతాలు కావాలి, మాకేమైనా కమిషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు ప్రభుత్వంతో. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు మోసం చేయకుండా మా పాత పద్ధతులను కొనసాగించాలని రిజిస్ట్రేషన్లు మేము కోరుతున్నాము. మా దస్తావేజు లేఖరుల బతుకులు మొత్తం రోడ్ల పాలవుతుంది. అందుకనే మాకు ప్రభుత్వము ఈ దస్తావేజు లేఖలను ఆదుకోవాలని మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం మనకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ స్లాట్ విధానం ప్రవేశపెట్టడం వల్ల దస్తావేజు లేఖరులందరూ కూడా తిండికి లేక తిప్పలు పడుతుర్రు. వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళు కూడా చాలా ఆగమవుతుర్రు. ఇంతకుముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ అని ధర్నీ తెచ్చిండ్రు. ఆ ధర్నీ తెచ్చినప్పుడు 3 రోజులు చెక్ చేస్తామని చెప్పేసి అది రాష్ట్రమంతా ధర్నీని పెట్టిండు. అప్పుడు సగానికి సగం ఇక్కడికి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్లు. ఇప్పుడు ప్రస్తుతమేమో మళ్ళీ ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద 3 రోజులు పెడదామంటుండు. పెట్టడం వల్ల కూడా మళ్ళీ తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తే దస్తావేజు లేఖల పరిస్థితి ఆగమ గోచరం అవుతుంది అని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఊర్లలోనే నిరసనలు అవుతున్నాయి. ఒకవేళ అది కనుక పెడితే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక వారం రోజులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా పోతుంది. అప్పుడు మాత్రం ప్రభుత్వం దిగిరాక తప్పదు. అదే విషయం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద వల్లూరు గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్సింగి మిర్జాపల్లి చౌరస్తా నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద వల్లూరు గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నార్సింగి మీర్జాపల్లి చౌరస్తా నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి ఎస్బీఐ బ్యాంకు చౌరస్తా వరకు భారీ ర్యాలీకి తరలివచ్చారు. స్థానిక మండల నాయకులు ఆయనకు గజమాలతో సన్మానం చేసి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, అంచనూరి రాజేష్, పిసిసి సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మాజీ యూత్ అధ్యక్షుడు బాజీ స్వామి తదితరులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కన్నగారి సంపత్ రెడ్డి మాట్లాడుతూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ ముందు మరింత ఉన్నత పదవులు పొంది మండలం మరింత అభివృద్ధి చెందేలా చూడాలని, మండల ప్రజల ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్రావు గోవర్ధన్, మండల ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మత్స్యకార సంఘం అధ్యక్షులు సుధాకర్, సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, శంకర్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జాహీర్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నార్సింగి గ్రామ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, పార్టీ కార్యకర్తల తరపున భగవంతుడు అన్నకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మరియు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసేలా భగవంతుడు అన్నకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ప్రజల తరపున, పూర్తి నార్సింగి ప్రజల తరపున కోరుకుంటున్నాం. దుబ్బాక నియోజకవర్గం సీనన్నకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని మన దుబ్బాకలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అందరం కూడా కంకణ బద్దలమై కష్టపడి మళ్ళీ సీనన్నను మనం ఎమ్మెల్యేగా చూడాలని మా అందరి కోరిక. జై సీనన్న. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చింతపల్లి మండలంలో బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జన్మదిన వేడుకలు. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందన్న తల్లిదండ్రుల ఆవేదన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వచ్చే సోమవారం నుంచి 5 రోజుల పాటు కన్నుల పండుగగా వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.